హీరో కార్తిక్ నటించినటువంటి సత్యం సుందరం మూవీ బ్లాక్ బాస్టర్ అయింది. యుగానికొక్కడు, నా పేరు శివ, ఊపిరి లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్తో మన తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి కార్తిక్ మనతో ఉన్నారు. అయితే సత్యం సుందరం మూవీ కూడా అంతే బ్లాక్ బాస్టర్ అయింది. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ. విజయవాడకు వచ్చాము, దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము. ఆఫ్టర్ 2018 ఐఎమ్ కమింగ్ హియర్ ఆఫ్టర్ 6 years. సత్యం సుందరం సినిమాకి వచ్చిన రెస్పాన్సెస్ నాకు సర్ప్రైజ్గా ఉంటుంది. బికాస్ యూఆర్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్. అంత సింపుల్ మూమెంట్స్, ఏ మాస్ మూమెంట్స్ లేదు, యాక్షన్ లేదు, కానీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్. చూసిన తర్వాత నేను అమ్మని తీసుకెళ్ళిపోతున్నానని చెప్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ రెస్పాన్స్. సార్ సీరియస్లీ 3 hours పాటు ప్రేక్షకులు అలా కూర్చుంటే కదలకుండా అలా స్టిక్ ఆన్ అయిపోయారు. అంటే మన ఫ్యామిలీలో కార్తీక్ అంటే మన ఇంట్లో ఒక తమ్ముడు, లేకపోతే మన ఇంట్లో ఒక మెంబరు, మన బావ అనుకునే అలా హార్ట్కి టచ్ అయిపోయేలా క్యారెక్టర్లోకి వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ ఆల్వేస్ ఫీలింగ్ బ్లెస్డ్ అండి. ముందు అన్నయ్యకి ఇచ్చిన అదే లవ్ అండ్ అఫెక్షన్ నాకు కూడా ఇచ్చారంటే అది మామూలు కాదు. సో అండ్ ఐ అండర్స్టాండ్ ఐ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్, బట్ ఐఎమ్ రెడీ టు వర్క్ వెరీ హార్డ్ టు విన్ దేర్ హార్ట్స్ అని చెప్పొచ్చు. సీరియస్ అంటే ఇలాంటి ఒక పొజిషన్ రావాలంటే మీరు ఎంతో కష్టపడ్డారు, చాలా హార్డ్ వర్క్. అంటే మీ ప్రతి మూవీ ఇష్టపడలేదండి, ఇష్టపడ్డాను. ఇష్టపడితేనే నిజం సీరియస్లీ ఏదైనా వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో ఎలా అనిపించింది సార్? అంటే ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఒక కే విశ్వనాథ్ గారి సినిమా చూసినట్టు అనిపించింది. ఒక నావెల్గా నాకు ఇచ్చారు డైరెక్టర్ గారు. ఒక నావెల్ చదివినట్టు ఒక ఫుల్ఫిల్డ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ అలాంటి ఫీలింగ్ ప్రజలకు రావాలి, ఆడియన్స్కి ఇవ్వాలి అని అనిపించింది. సో ఇమ్మీడియట్గా ఒప్పుకుంటాను సినిమా. అరుణ్ స్వామి గారు వచ్చిన తర్వాత ఇంకా పెద్ద సినిమా అయిపోయింది. బట్ ఎవ్రీడే నైట్లో మాత్రమే జరిగింది షూటింగ్స్. ఆల్మోస్ట్ 70 days నైట్లో మాత్రం జరిగింది. బట్ ఎవ్రీ డే వాస్ హ్యాపీ బికాస్ వీఆర్ గివింగ్ సంథింగ్ స్పెషల్. ఇది మామూలు సినిమా కాదు. ఏదో 10 years 15 years ఒకసారి 10-15 years once you will see a film like this. It's very special కాబట్టి every day we knew that value and we did it with a lot of heart. సో అరవింద్ స్వామి గారితో కలిసి నటించడం మీకు ఎలా అనిపించింది సార్? ఆయన రోజా కానీ, బాంబే కానీ ఎన్నో సినిమాలు మనం చూసాము. బట్ ఈ సినిమాలో మనం చూస్తున్న అరవింద్ స్వామి గారు వేరే రకం. ఇప్పటి వరకు ఆ సాఫ్ట్ సైడ్ మనం చూడలేదు. అండ్ దట్ వాస్ స్టన్నింగ్. ఒక కమల్ హాసన్ గారు పర్ఫామ్ చేసి ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. బట్ నాకు అంత క్లోజ్ అయ్యారు, అంత దగ్గర అయిపోయారు నాకే సినిమా వర్క్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు అలాగే ప్రజలు కూడా అలా అయిపోయారు. ఒక నేను బావ అని పిలుస్తున్నాను, అందరికీ బావ అయిపోయారు. యాక్చువల్లీ సీరియస్లీ అందరికీ కూడా ఇప్పుడు కార్తిక్ బావ మా బావ వచ్చాడు. యాక్చువల్గా బయటకు వచ్చే వాళ్ళు, లోపలికి వచ్చే వాళ్ళు కూడా మా బావ ఉన్నాడు లోపల అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. అలాంటి మాటలు ఉంది కదా, అంత ప్రేమతో ఒక మాటలు కదా, అది ఇట్స్ వెరీ స్పెషల్. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడే అలాంటి విషయం జరుగుతాయి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సార్ అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి సార్? ఏమేమి మూవీస్ ఇంకా మనకి లైన్లో ఉన్నాయి? అది ఇంకా బాబా తేర అనే సినిమా అయిపోయింది. ఆ తర్వాత సర్దార్ 2 ఉంది, ఖైదీ 2 ఉంది. సో వీఆర్ స్టార్టింగ్ ఆల్ దట్ నౌ. ఇట్స్ హ్యాపెనింగ్. హీరోయిన్తో ఈ మూవీలో కెమిస్ట్రీ ఎలా ఉంది సార్? అందరూ చెప్తున్నది హీరోయిన్ లేదు, హీరోయిన్తో కెమిస్ట్రీ కైనా అరుణ్ స్వామి సార్ కెమిస్ట్రీ ఎక్కువ ఉంది చెప్తున్నారు. ఎలా ఊపిరిలో నాగార్జున గారు జరిగిందో అలా ఇలా సినిమా కూడా జరిగింది. సో అంటే 3 hours పాటు ఒక బావమర్ది మధ్య జరిగేటటువంటి ఒక కమ్యూనికేషన్, తర్వాత మీ ఇద్దరి మధ్య అసలు ఎలా ఈ బావమర్దుల ముద్దు నుంచి ఎలా ఉంది ఈ స్టోరీ అనేదే కాన్సెప్ట్ అంతా కూడా దాని మీద నడిచింది. అప్పుడు విన్నప్పుడు ఒక 3 hours పాటు ఈ స్టోరీ అనేది మీరు ఎలా అనుకున్నారు? అంటే ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది అనుకున్నారు? ఎవరు టైం గురించి మాట్లాడలేదు, అయ్యో సినిమా అయిపోయిందని చెప్తున్నారు. సో ఆ ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. బికాస్ వెరీ సింపుల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ మోర్ బ్యూటిఫుల్. పెద్ద విషయం కాకుండా స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్, ఒక ఫ్రెండ్తో కూర్చి మాట్లాడడం అనేది అంత అద్భుతమైన ఫీలింగ్ కదా. సో దట్ పీపుల్ ఆర్ ఆల్సో రియలైజింగ్. లేకపోతే మొత్తం ఫోన్లో ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. అది కనుక మా రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో ఉండడం అనేది ఇంకా గొప్ప విషయం అని సినిమా చెప్తుంది. అండ్ ఎవ్రీబడి ఈస్ లైకింగ్ ఇట్. సో దట్స్ అ గుడ్ చేంజ్ ఇన్ సొసైటీ. థ్యాంక్ యూ. సూర్య జ్యోతిక గారితో అంటే మీ అన్న వదిళ్ళు దీనికి ప్రొడ్యూస్ చేశారు. సో ఫైనల్లీ మీకు ఎలా అనిపించింది? ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్. బికాస్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి సినిమా మీద ఎంత ప్రేమ ఉండాలి. సో దట్ వే దే బోత్ స్టార్టెడ్ 2D అనేది మంచి గొప్ప సినిమాలు తీయాలనే మాత్రమే చేశారు. సో దట్ వే సో హ్యాపీ దట్ దే టుక్ కేర్ ఆఫ్ దిస్ సినిమా. అండ్ అలాగే ఇక్కడ ఏషియన్ పిక్చర్స్ సునీల్ గారు కూడా ఫస్ట్ చెప్పేది సార్ ఈ సినిమా డెఫినెట్లీ తెలుగులో ఆడుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్టే జరుగుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఏం చెప్తానండి, ఈ సినిమాకి మీరు ఇచ్చిన లవ్ అండ్ అఫెక్షన్, ఆ సపోర్ట్, ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా ఈ సినిమా గురించి మళ్ళీ చెప్తున్నారు. తప్పకుండా చూడండి, మస్ట్ వాచ్ సినిమా అని చెప్తున్నారు. బాయ్స్ ఆర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్తున్నారు. వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ ఫర్? ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్, హృదయపూర్వంగా
థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ మూవీ అయితే మాత్రం ఫైనల్గా బ్లాక్ బాస్టర్ అయింది. సో ప్రేక్షకులు చూడలేని వాళ్ళైతే మాత్రం మస్ట్ అండ్ షుడ్ వెళ్ళి మూవీకి వెళ్ళి అయితే ఖచ్చితంగా చూడాలని అయితే మాత్రం ఇటు మన కార్తిక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉమాతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.